మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? ఇంకా 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటిది పాలకొండ. ఈ పాలకొండ కూడా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం విశ్వసరాయి కళావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది చాలా ఓల్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే 1951 డీలిమిటేషన్ దగ్గర నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. 184,000 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని ఈ 4 మండలాలు పాలకొండలో ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం 2009లో ఎస్టీ నియోజకవర్గంగా మారింది. 2009లో ఎస్టీ నియోజకవర్గం అయిన తర్వాత ఇంతవరకు 3 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్టీలే ఉంటారు. వారి తర్వాత ఎస్సీ మాలలు ఉంటారు. తర్వాత తూర్పు కాపులు జనాభా పరంగా ఎక్కువగా ఉంటారు. అయితే రాజకీయంగా ఆధిపత్యం మాత్రం ఎక్కువగా ఎస్టీలకి తూర్పు కాపులకి మధ్య నడుస్తూ ఉంటుంది. అయితే తూర్పు కాపులు అక్కడ డామినెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎస్టీ క్యాండిడేటే ఉండవలసి ఉంటుంది. టీడీపీ ఆవిర్భవించక ముందు ఇక్కడ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది, జనతా పార్టీ కూడా ఒకసారి గెలిచింది. టీడీపీ వచ్చిన తర్వాత 9 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే టీడీపీ కూడా 4 సార్లు గెలిచింది. ఒక్కసారి మాత్రం ఇండిపెండెంట్ గెలిచారు. అంటే ఇక్కడ 2009లో కాంగ్రెస్కి 16,000 మెజారిటీ వస్తే 2014లో వైసీపీకి, అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారే అప్పుడు కూడా కంటెస్ట్ చేశారు కళావతి గారు. ఆమె కేవలం 1,620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే 2014లో జనసేన బీజేపీ అలయన్స్ కలిసి పోటీ జరిగింది కాబట్టి ఆవిడకి 1,620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ కళావతి గారికి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టుల అలయన్స్లో ఇక్కడ సిపిఐ కంటెస్ట్ చేసింది. అంటే ఇక్కడ కొద్దిగా కమ్యూనిస్టులకి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక్కడ 2024కి రాబోయే ఎన్నికలకి టీడీపీ తన అభ్యర్థిగా నిమ్మల జయకృష్ణ గారిని బహుశా ఫీల్డ్ చేయవచ్చని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. అలానే వైసీపీ తరఫున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి గారే కంటెస్ట్ చేస్తారు. ఈ నియోజకవర్గం కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తర్వాత నియోజకవర్గం కురుపాం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, కోమరాడ, గురుగుబల్లి మండలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సుమారు 185,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సవర, జాతాపు ఈ 2 తెగలు ఎక్కువగా ఉంటాయి. ఎస్సీలు కూడా వారిద్దరి తర్వాత ఎక్కువగానే ఉంటారు. అయితే రాజకీయంగా ఇక్కడ క్షత్రియులు ఎక్కువ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం
పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 2009 డీలిమిటేషన్లో వచ్చిన ఈ నియోజకవర్గం ఇది కూడా ఈ 3 ఎన్నికల్లో 2009, 14, 19 మూడింటిలో కూడా టీడీపీ గెలవల. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా శ్రీవాణి గారే గెలిచారు. 2019 ఎన్నికల్లో శ్రీవాణి గారు 26,600 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ 2019లో జనసేన సిపిఎం అలయన్స్లో సిపిఎం పోటీ చేసింది. సిపిఎంకి కేవలం 8,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 4,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అంటే 26,000 ఆవిడ మెజారిటీ. ఇక్కడ సిపిఎంకి 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే, 8,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇది కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. అంటే ఇప్పుడు 2024 ఎన్నికలకి జనసేన టీడీపీ కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి. దానికి తోడు కమ్యూనిస్టుల ఓట్లు కనుక టీడీపీకి వెళ్ళగలిగితే లేదా కమ్యూనిస్టులు కంటెస్ట్ చేయకుండా ఉంటే టీడీపీ గెలవడానికి కొద్ది గొప్ప అవకాశం ఉన్న నియోజకవర్గం. అయితే కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. ఒకవేళ కాంగ్రెస్ కనుక కమ్యూనిస్టులతోటి అలయన్స్ ఫార్మ్ అయ్యి ఇక్కడ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ కంటెస్ట్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని కొద్దిగా చీల్చేదానికి అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువగా ఓట్లు చీల్చేదానికి అవకాశం ఉన్న నియోజకవర్గం కాదు. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే కొద్ది గొప్ప